గైస్ ఇప్పుడు మనము WH క్వశ్చన్స్ వల్ల హూ తోటి నిన్నటి రోజు క్లాస్ అయింది. మీకు వర్క్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. ఇందులో బాగా గమనించుకోవాలి ఏంటంటే ఫస్ట్ హూ అంటే ఎవరు, ప్లేస్ అనేది వర్క్ 1 ఉంది, చెస్ ఆబ్జెక్ట్ ఉంది. హూ ప్లేస్ చెస్ అని అంటే చెస్ ఎవరు ఆడతారు అన్నట్టు. మరి ఇది ఇంటరాగేటివ్ ప్యాసివ్లో మారిస్తే హూ అనగానే బై హూమ్ అని రాయాలి. హూ తోటి ప్రశ్నలు ఏదైనా సరే బై హూమ్ అని రాయాలి. అది ఇంటరాగేటివ్ కాబట్టి ఈ వర్బు ప్లేస్ అని ఉంది కదా, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఎస్ పెట్టిండ్రు. ప్లే, ప్లేడ్, ప్లేడ్. అటెండ్ టేబుల్ రావాలి. హూ ప్లేస్ టేబుల్ అంటే ప్లే అంటే యామ్ ఈజ్ ఆర్ ప్లేడ్ అన్నమాట. రైట్ అంటే యామ్ ఈజ్ ఆర్ రిటర్న్ ఎట్లనో. రైట్ అనేది వర్బ్ 1, యామ్ ఈజ్ ఆర్ రిటర్న్ బీ ఫామ్ వర్బ్ 1 వర్బ్ 3. ప్లే అనేది వర్బ్ 1, యామ్ ఈజ్ ఆర్ ప్లేడ్ అనేది వర్బ్ బీ ఫామ్ వర్బ్ వర్బ్ 3. ముందు బీ ఫామ్ వర్బ్ రాయాలి. బై హూమ్ ఈజ్, తర్వాత ఆబ్జెక్ట్ తీసుకోవాలి, చెస్ ప్లేడ్ అనాలి. సీరియల్ బాగా గమనించుకోవాలి. ఇక్కడ హూ బ్రేక్స్ ది స్టోన్ అని ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది, ఇది ట్రాన్సిటివ్. హూ అనగానే బై హూమ్, బ్రేక్స్ అనేది వర్బ్ 1 ప్లస్ ఎస్ థర్డ్ పర్సన్ కాబట్టి బ్రేక్ అంటే యామ్ ఈజ్ ఆర్ బ్రోకెన్. స్టోన్ అనేది సింగులర్ ఉంది కాబట్టి ఈజ్ ముందు రాయాలి. బై హూమ్ ఈజ్, తర్వాత ఆబ్జెక్ట్ ద స్టోన్ తీసుకొని బ్రోకెన్ వర్బ్ 3 రాయి ఎవరి చేత పగలగొట్టబడును అన్నమాట. హూ బ్రేక్స్ ది స్టోన్ అంటే బై హూమ్ ఈజ్ రెడ్. ఈజ్ రెడ్ అనగానే ప్రెజెంట్ టెన్స్లో ఉందని, ప్యాసివ్లో ఉంది ఇది. దీన్ని మనం రెండు చెక్ చేసుకొని చూసుకోవాలి. హూ రీడ్స్ అన్నమాట. హూ అనే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి రీడ్ వర్బ్ 1 ప్లస్ ఎస్. హూ రీడ్స్ ఉంటే అప్పుడేమవుతుంది, హూ పోయి బై హూమ్ అవుతుంది. రీడ్ పోయి యామ్ ఈజ్ ఆర్ రెడ్ అన్నప్పుడు హూమ్ అని సింగులర్ కాబట్టి ఈస్ వర్బ్ ఫామ్ B1. రెడ్ ఇది వర్బ్ 3. బై హూమ్ ఈజ్ రెడ్, ఎవరి చేత చదవబడును, చదవబడును. హూ బ్రోక్ ది స్టోన్, ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది. హూ అనగానే బై హూమ్, బ్రోక్ అంటే వాజ్ వర్ బ్రోకెన్. స్టోన్ అండ్ సింగులర్ ఉంది కాబట్టి బై హూమ్ వాజ్ స్టోన్ బ్రోకెన్. చాలా సులభం ఇంగ్లీష్. కిటుకు తెలుసుకోవాలి సీరియల్ ఎట్లుంది, మనం ఏదాని తర్వాత ఏది రాయాలనేది. హూ బ్రోక్ ది స్టోన్ అనేది బ్రోక్ అనగానే ఇప్పుడు రోట్ అంటే ఏమన్నా వాజ్ వర్ రిటర్న్ అన్నాం. అది ఆ స్ట్రక్చర్ బాగా మన మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. స్ట్రక్చర్ అంటే నిర్మాణం ఒకటే, పదాలు వేరు. బై హూమ్ స్టోన్ సింగులర్ ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంది బ్రోక్ అని. బై హూమ్ వాజ్ ది స్టోన్ అయినాక వర్బ్ 3 లాస్ట్లో బ్రోకెన్. హూ వాచ్డ్ టీవీ లాస్ట్ నైట్. హూ వాచ్డ్ టీవీ, హూ సబ్జెక్ట్, వాచ్డ్ వర్బ్ 2, టీవీ అనేది ఆబ్జెక్ట్, లాస్ట్ నైట్ అనేది యాడ్వర్బ్. గత రాత్రి ఎవరు టీవీ చూశారు అంటే హూ అనగానే బై హూమ్. వాచ్డ్ అని ఉంది పాస్ట్ టెన్స్లా, టీవీ అనేది సింగులర్ ఉంది కాబట్టి బై హూమ్ వాజ్ టీవీ వాచ్డ్. ఈ లాస్ట్ నైట్ చివర్ల ఫ్రేజ్ కలుపుకోవచ్చు. టీవీ ఎవరి చేత గత రాత్రి చూడబడింది అన్నట్టు. హూ విల్ కుక్ మీల్స్, ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. అన్నం ఎవరు వండగలరు, విల్ కుక్ అంటే విల్ బి కుక్డ్.
అది అందులోకి వెళ్ళిపోవాలి మనం ఎంబడే. హూ అనగానే బై హూమ్, విల్ బి కుక్డ్, బై హూమ్ విల్ బి ఆబ్జెక్ట్ తెచ్చినాక మీల్స్ అయినాక కుక్డ్ అని రాయాలి. వర్బ్ 3 చివర్లో పోవాలి. ఫస్ట్ హూ అనగానే బై హూమ్ అనాలి. అదే టెన్స్లో చూసుకోవాలి, ఫ్యూచర్ టెన్స్లో ఉంది. విల్ కుక్ అని అనగానే విల్ బి కుక్డ్ అనాలి. మీల్స్ బై హూమ్ బి మీల్స్ అయినాక కుక్డ్ వర్బ్ 3. అన్నం ఎవరి చేత వండబడును అట్లా. హూ షల్ రైట్ ఫ్రెంచ్, ఇది ఫ్యూచర్ టెన్సే. హూ సబ్జెక్ట్ ఫ్రెంచ్, షల్ హెల్పింగ్ వర్బ్ 1, ఫ్రెంచ్ ఆబ్జెక్ట్ కేస్. ఇప్పుడు హూ అనగానే బై హూమ్, షల్ రైట్ అనగా షల్ బి రిటర్న్, బై హూమ్ షల్ బి ఫ్రెంచ్ రిటర్న్ అనాలి. ఫ్రెంచ్ అయినాక వర్బ్ 3 పోవాలి. బై హూమ్ షల్ బి ఫ్రెంచ్ రిటర్న్, ఫ్రెంచ్ ఎవరి చేత రాయబడగలదు అట్లా. హూ హ్యాస్ స్పీక్డ్, హ్యాస్ రిటర్న్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఫైనట్ వర్బ్ 1 వర్బ్ 3. ఇప్పుడు హూ అనగానే బై హూమ్, సింగులరా ప్లూరలా, ఈడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి సబ్జెక్ట్కే ప్యాసివ్ వర్బ్ ఫామ్ కలుపుతాము. బై హూమ్ హ్యాజ్, B3 అయినాక వర్బ్ 3 రాయాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ వస్తే బై హూమ్ హ్యాస్ బీన్ అయినాక ఆబ్జెక్ట్ తెలిసి లాస్ట్ వర్బ్ 3 రాయాలన్నమాట. ఇప్పుడు హూ హ్యాస్ పిక్డ్ అంటే బై హూమ్ హ్యాస్ బీన్ పిక్డ్, ఎవరు ఏరారు, ఎవరి చేత ఏరబడింది. హూ హ్యాస్ కలెక్టెడ్ ట్విగ్స్ అని, హ్యాస్ అది వర్బ్. హూ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి హ్యాస్ వాడిండు. కలెక్టెడ్ వర్బ్ 3 ట్విగ్స్, పుల్లలు ఎవరు ఏరి ఉన్నారు. ఇక్కడ మనము ఆబ్జెక్ట్ ట్విగ్స్ వస్తుంది కాబట్టి బై హూమ్ హ్యావ్ బీన్ ట్విగ్స్ కలెక్టెడ్ అనాలి. ఈ ట్విగ్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వాడాలి. చూసుకోవాలి సింగులరా ప్లూరలా. ఎవరి చేత పుల్లలు ఏరబడి ఉన్నవి. ఇప్పుడు హూ హ్యాస్ కలెక్టెడ్ ట్విగ్ అని ఉంటే అప్పుడు హ్యాస్ వాడాలి. సింగులర్ ఉంటే హ్యాస్, ప్లూరల్ ఉంటే హ్యావ్. బై హూమ్ హ్యావ్ బీన్ ట్విగ్స్ కలెక్టెడ్. హూ రూల్డ్ ఇండియా ఇన్ 15th century. ఇండియా అనేది హూ అనేది సబ్జెక్ట్, రూల్డ్ వర్బ్ 2, ఇండియా అనేది ఆబ్జెక్ట్. ఇన్ 15th century మొత్తం ఫ్రేజ్ అది, చివరిలో ఎట్లున్నో అట్లా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇండియా అనేది రూల్డ్ అనేది వర్బ్ 2లో ఉంది కాబట్టి ఇండియా ఆబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి బై హూమ్ వాజ్ ఇండియా, ఎవరి చేత భారతదేశం రూల్డ్ పరిపాలింపబడెను ఇన్ 15th century. ఎవరి చేత భారతదేశము 15వ శతాబ్దంలో పరిపాలింపబడెను అని. హూ రూల్డ్ ఇండియా ఇన్ 15th century అనగానే హూ అనగానే బై హూమ్ పెట్టాలి. రూల్డ్ అనగానే వాజ్ రూల్డ్. ఈ వాజ్ రూల్డ్ అని రాసేటప్పుడు వాజ్ అయినాక ఆబ్జెక్ట్ తెచ్చి మొట్టమొదలు దాని పక్కన రాయాలి. ఇంటరాగేటివ్ క్వశ్చన్ కావచ్చు. బై హూమ్ వాజ్ ఇండియా రూల్డ్ ఇన్ 15th century ఫ్రేజ్ అది, చివరిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ హూ బ్రింగ్స్ ఆబ్జెక్ట్ లేదు, వర్బ్ అనే ఉంది. హూ అనే థర్డ్ పర్సన్ కాబట్టి ఎస్ పెట్టిండ్రు. ప్రజెంట్ టెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఉంటే వర్బ్ 1 + ఎస్ మర్చిపోకుండా
బాగా ప్రాక్టీస్ చేయాలి, రాయాలి. ఒక 5 సార్లు 10 సార్లు రాస్తే మర్చిపోరు. హూ అనగానే బై హూమ్. బ్రింగ్ అంటే సింగులర్గా అనుకోవాలిగా, బై హూమ్ ఈజ్ బ్రాట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే అప్పుడు ఆర్ రాయాలి. బై హూమ్ ఈజ్ బ్రాట్, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఎవరితోటి చేయబడింది. హూ కలెక్ట్స్ మనీ, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, కలెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, హూ అనే థర్డ్ పర్సన్ కాబట్టి ఎస్ పెట్టండి. హూ కలెక్ట్స్, ఎవరు జమ చేస్తారు మనీ, డబ్బులు. మనీ సింగులర్ ఉంది కాబట్టి బై హూమ్ ఈజ్ మనీ కలెక్టెడ్, ఎవరి చేత డబ్బులు వసూలు చేయబడును. హూ ర్యాంగ్ ద బెల్, హూ అనగానే బై హూమ్ రాయాలి. ర్యాంగ్ అనేది వర్బ్ టు, అది రింగ్ ర్యాంగ్ రంగ్ అన్నమాట. అందుకే అక్కడ ఇచ్చాను. మోగించు, మోగించను, మోగించబడును. ఇక్కడ బెల్ అనే సింగులర్ ఉంది కాబట్టి వాజ్ రాసినాం. బై హూమ్ వాజ్ ద బెల్ రంగ్, కంటే ఎవరి చేత మోగింపబడాను. హూ విల్ ప్లే చెస్, ఫ్యూచర్ టెన్స్లో ఉంది. బై హూమ్ విల్ బీ చెస్ ప్లేయిడ్ కదా, చెస్ ఎవరితోటి ఆడబడును. బై హూమ్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత చెస్ విల్ బీ ప్లేయిడ్ కదా. హూ విల్ ప్లే ఏమని అనాలి, బై హూమ్ విల్ బీ ప్లేయిడ్ కదా. విల్ రైట్ అంటే విల్ బీ రిటర్న్ కదా. హెల్పింగ్ వర్బ్ 1 వస్తే హెల్పింగ్ వర్బ్ 1 బీ ఫామ్ వర్బ్ 3 అన్నమాట. ఇక్కడ హూ ప్లేస్ అని ఉంది, హూ విల్ ప్లే అని ఉంది. బై హూమ్ విల్ బి ప్లేడ్ కథ. హూ అనగానే బై హూమ్ విల్ ప్లే అంటే విల్ బి ప్లేడ్, ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ హూ కెన్ పుల్ ద డోర్, కెన్ పుల్ లాగలగడం, డోర్ లాగడం, డోర్ ఆబ్జెక్ట్ ఉంది. బై హూమ్ కెన్ ద డోర్ పుల్డ్, బై హూమ్ కెన్ ద డోర్, బై హూమ్ కెన్ ద డోర్ బీ పుల్డ్ అని రాయాలి. బీ లేకపోతే ప్యాసివ్ కాదు. బై హూమ్ కెన్ ద డోర్ బీ పుల్డ్, ఎవరి చేత తలుపు లాగబడగలదు. హూ హ్యాస్ పంచ్డ్ ది పేపర్, కాగితానికి ఎవరు రంధ్రం చేశారు. హూ అనగా బై హూమ్. హ్యాస్ పేరెంట్ వర్బ్ 1 ఉంది. పేపర్ సింగులరే ఎప్పటికీ, ఎన్ని పేపర్ ఉన్నా సింగులరే పేపర్. బై హూమ్ హ్యాస్ ద పేపర్ బీన్ పంచ్డ్, కాగితం ఎవరి చేత రంధ్రం చేయబడి ఉన్నది. ఈ హూ తోటి చాలా ప్రశ్నలు ఎందుకు ఇచ్చినాం అనంటే, మన నిత్య జీవితంలో ఎక్కువ ప్రశ్నలు హూ తోటి, హూమ్ తోటి, హూస్ తోటి, విచ్ తోటి వాడుతుంటాం కాబట్టి బాగా ప్రాక్టీస్ కావాలి. హూ ఈజ్ ప్లేయింగ్ అని, ఎవరు ఆడుతున్నారు. ఈజ్ ప్లేయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది. అప్పుడు బై హూమ్, హూ అనగానే బై హూమ్ ఈజ్ ప్లేయింగ్, బై బీయింగ్ ప్లేడ్. ఒకవేళ ఆబ్జెక్ట్ ఉంటే అప్పుడు హూ ఈజ్ ప్లేయింగ్ చేస్తాను ఉందనుకో, బై హూమ్ ఈజ్ చెస్ అయినాక బీయింగ్ ప్లేడ్ అనాలే. ఆబ్జెక్ట్ అయినాక మెయిన్ వర్బ్ విడిపోతుంది. ఇప్పుడు హూ ప్లేస్ చెస్, బై హూమ్ ఈజ్ బీయింగ్ ప్లేస్డ్. ఇప్పుడు దీన్ని చెక్ చేసుకోవాలి మళ్ళా. బై హూమ్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ అంటే హూ ఈజ్ ప్లేయింగ్ అట్లా. హూ ఈజ్ కట్టింగ్ ది ట్విగ్స్, కట్ అంటే నరకడం, కోయడం. బై హూమ్ ఆర్
ట్విగ్స్ బీయింగ్ కట్, ఎవరి చేత పుల్లలు నరకబడుచున్నవి అని. పర్ఫామ్ నోటికి రావాలి, మనం రైట్ తోటి నేర్చుకోవాలి కాబట్టి అది మనసులో ఉంచుకోవాలి. వర్బ్ 1 వస్తే బీ ఫామ్ వర్బ్ 1 వర్బ్ 3, వర్బ్ 2 వస్తే బీ ఫామ్ వర్బ్ 2 వర్బ్ 3, హెల్పింగ్ వర్బ్ వస్తే హెల్పింగ్ వర్బ్ 1, వర్బ్ 1 వస్తే హెల్పింగ్ వర్బ్ 1, బీ ఫామ్ వర్బ్ వర్బ్ 3. అట్లా బాగా ప్రాక్టీస్ చేయాలి. Who shall drive my car? By whom shall be my car driven? By whom shall be, ఎవరితోటి నడపబడుతుంది? By whom shall be my car ridden? నా కారు ఎవరితోటి నడపబడుతుంది, ఎవరు నడపగలుగుతారు అన్నట్టు. Who could bring the water? నీళ్ళు ఎవరు తెచ్చి ఉండగలరు అని. By whom అయినాక కుడ్ ద అయినాక వాటర్ రావాలి, బ్రాట్ అనాలి. బై హూమ్ కుడ్ ద వాటర్, బై హూమ్ కుడ్ బి ద వాటర్ బ్రాట్. నీరు ఎవరి చేత తెచ్చి ఉండబడగలదు. అయిపోయిందన్నమాట పాస్ట్ టెన్స్. ఫ్యూచర్లో హూ మైట్ డ్రా ద పిక్చర్, ఆ చిత్రం ఎవరు గీసి ఉండవచ్చు అన్నాడు. బై హూమ్ మైట్ ద పిక్చర్ బీ డ్రాన్, చిత్రం ఎవరి చేత గీయబడి ఉండవచ్చు. బై హూమ్ మైట్ బి ద పిక్చర్ డ్రాన్. బి అనేది మైట్ బి హెల్పింగ్ వర్బ్ వెంబడి బి వస్తే బెస్ట్ అయి. బై హూమ్ హ్యాస్ ద ట్రీ బీన్ కట్, హూ హ్యాస్ కట్ ద ట్రీ. అది చెట్టు ఎవరు కొట్టినారు? By whom has the tree been cut? Who has paid? Object లేదు. By whom has been paid? By whom has been paid? Has written అంటే has been written కదా. Who has written అంటే by whom has been written అట్లా. ఇట్లా who has paid అంటే by whom has been paid. Who has been singing songs? పాటలు ఎవరు పాడుతూనే ఉన్నారు. బాగా గుర్తుంచుకోవాలి. హ్యాస్ బీన్ సింగింగ్, హ్యాడ్ బీన్ సింగింగ్, విల్ హ్యావ్ బీన్ సింగింగ్ అని వస్తే హ్యాస్ బీన్ రైటింగ్, హ్యాడ్ బీన్ రైటింగ్, విల్ హ్యావ్ బీన్ రైటింగ్. అంటే ఫ్యూచర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కు ప్యాసివ్ ఉండదు. అది అసర్టివ్ అయినా, నెగటివ్ అయినా, ఇంట్రాగేటివ్ అయినా, ఎక్స్క్లమేటరీ అయినా, నో ప్యాసివ్. హూ హ్యాస్ బీన్ సింగింగ్ సాంగ్స్, హ్యాస్ బీన్ రైటింగ్ అని ఫైనట్ వర్బ్ 1, B3 వర్బ్ 1 ఇంగ్ ఫామ్ వచ్చింది, హ్యాస్ బీన్ సింగింగ్ వచ్చింది కాబట్టి ప్యాసివ్ ఉండదు. బై హూ ఈజ్ అడ్రసింగ్ ఓవర్ టీవీ? బై హూమ్ ఈజ్, టీవీ ఉంది కదా సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాము. బై హూమ్ ఈజ్ ఓవర్ టీవీ బీయింగ్ అడ్రస్, టీవీ ద్వారా ఎవరి చేత ఉపన్యాసం ఇవ్వబడుతుంది. హూ మైట్ ప్రిపేర్ హిమ్, హూ మైట్ ప్రిపేర్ హిమ్ లైక్ దట్, ఎవరు అతన్ని ఈ మాదిరిగా తయారు చేసి ఉండవచ్చు. హూ అనగానే బై హూమ్, మైట్, హిమ్ బై హీ అవుతుంది. బై హూమ్ మైట్ హీ బీ ప్రిపేర్డ్ లైక్ దట్. బై హూమ్ మైట్ బీ హీ ప్రిపేర్డ్ లైక్ దట్. ఇట్లా రాయచ్చు. బీ ప్రిపేర్డ్ అని కూడా రాయచ్చు. ఎవరి చేత అతను సిద్ధపడి ఆ మాదిరిగా ఉండగలడు అని.
by whom were you informed over phone? Who informed over phone? Who informed you over phone? Who అనగా by whom? You ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి by whom were you? Informed verb 3 over phone. ఫోన్ ద్వారా నీకెవరు చేత నీవు సమాచారం అందుకున్నావు. Who completed the game? By whom completed verb 2 was the game అయినాక కంప్లీటెడ్ అన్నాడు. బై హూమ్ వాజ్ ద గేమ్ కంప్లీటెడ్. క్వశ్చన్ కాబట్టి ముందు వర్బ్ ఫామ్ రావాలి. బై హూమ్ వాజ్ అయినాక ఆబ్జెక్ట్ రావాలి, ది గేమ్ లాస్ట్లో కంప్లీటెడ్ రావాలి. అట్లా ఎవరి చేత ఆట పూర్తి చేయబడెను. హూ యాక్టెడ్ ఫిలిం షోలే. యాక్టెడ్ వర్బ్ 2. షోలే ఫిలిం షోలేలో ఎవరు నటించినారు. హూ అనగా బై హూమ్. ఫిలిం షోలే సింగులర్ ఉంది కాబట్టి బై హూమ్ వాజ్ ఫిలిం షోలే యాక్టెడ్. కథ ఫిలిం షోలే ఎవరి చేత నటింపబడేను. అట్లా హూ హ్యాడ్ కిల్డ్ ఇంద్రజిత్. ఇంద్రజిత్ను ఎవరు చంపియుండిరి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. హూ అనగానే బై హూమ్. ఇంద్రజిత్ అన్నిటికీ హ్యాడే. ఐ హ్యాడ్, వి హ్యాడ్, యూ హ్యాడ్ అవి. బై హూమ్ హ్యాడ్ బీన్ ఇంద్రజిత్ కిల్డ్. హ్యాడ్ బీన్ వరుసగా రావాలన్నమాట. బై హూమ్ హ్యాడ్ బీన్ ఇంద్రజిత్ కిల్డ్. ఇంద్రజిత్ ఎవరితోటి చంపబడేను. ఇప్పుడు మనము ఒక మామూలుగా వాడుకలో ఉన్న పదము ఓవర్ అనేది. ఓవర్ అనేది ఇంగ్లీష్ భాషలో ఎన్ని రకాలుగా ఉపయోగిస్తుంటారో చూద్దాం. మీరు కూడా బాగా ప్రయత్నం చేయాలి. ఓవర్ నిత్య జీవితంలో ఓవర్ అనేది ఎన్ని సందర్భాల్లో వాడుతున్నామో చూద్దాము. ఓవర్ అంటే పూర్తి అయింది. ద మ్యాచ్ ఈజ్ ఓవర్ అంటారు. ఆట పూర్తి అయిపోయింది. ద బాల్ హ్యాస్ గాన్ ఓవర్ నెట్. నెట్ పైనుంచి పోయింది. గాన్ ఓవర్ నెట్ పైనుంచి పోయింది అన్నమాట. ఓవర్ఫ్లో నిండి పారిపోతుంటే కూడా ఓవర్ఫ్లో అంటాం. ద ట్యాంక్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్. ట్యాంక్ నిండి కింద నీళ్ళు పడుతున్నప్పుడు మనం ద ట్యాంక్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ అంటాం. ఓవరాల్ మొత్తానికి అన్నమాట. ఓవరాల్ ద ప్లేయర్స్ ప్లేడ్ వెల్. అందరూ బాగానే ఆడారు కానీ ఓడిపోయారు. అంటే ఇక్కడ అది లాస్ట్లో సిక్సర్ కొట్టిండు ఒక ఆయన. 190 బాల్ కొట్టిర్రు. ఈయన 185లో ఉన్నారు. లాస్ట్ బాల్ అది ఒకటేసారి సిక్సర్ కొడితే 191 అయిపోయింది. ఒకటి రన్ ఎక్కువ కానీ డిక్లేర్ కథ. మరి వాళ్ళు మంచిగా ఆడారు కష్టపడి. లక్ అన్నమాట అది. ఓవరాల్ ద ప్లేయర్స్ ప్లేడ్ వెల్. ఓవరాల్ ద ప్లేయర్స్ ప్లేడ్ వెల్. అట్లా మొత్తానికి అందరూ ఆటగాళ్ళు బాగానే ఆడారు. ఈ కమ్ టు అనేది మొత్తానికి రావడం. ద కాస్ట్ ఆఫ్ ది క్యాజిల్ కమ్ టు 30 crores. ఒక నిర్మాణం మొదలు పెడితే మేషన్ పిలిచి ఈ ప్లాన్ ప్రకారంగా ఎంత అవుతుందా బిల్డింగ్ అంటే 20 కోట్ల దానికి అవుతుంది అంటాడు ఆయన లెక్క ప్రకారంగా. అది మొదలుపెట్టి కంప్లీట్ అయ్యే వరకు 1 year అవుతుంది. ఈ 1 yearలో సిమెంట్ రేట్ పెరుగుతుంది, ఐరన్ రేట్ పెరుగుతుంది, రాళ్ళ రేటు పెరుగుతుంది, లేబర్ రేట్ పెరుగుతుంది. లేబర్ కూలీ రేటు కూడా పెరిగిపోతుంది. అప్పుడు ఏమంటామంటే ద కాస్ట్ ఆఫ్ ది క్యాజిల్ భవనం యొక్క ధర కమ్ టు 30 crores 30 కోట్ల వరకు వచ్చింది అన్నమాట. కమ్ టు అంటే రావడం, మొత్తానికి రావడం.